ఆయనను వెంబడించినాడు. సామాన్యముగా ప్రారంభించబడింది ఆయన జీవితము. ఆయన ప్రాణం ఇచ్చినప్పుడు, సమాప్తమైనదని కేక వేసినప్పుడు 3 గంటలప్పుడు ఆ దేశమంతా చీకటి కమ్మింది. పెద్ద భూకంపం వచ్చింది. చనిపోయిన పరిశుద్ధులు సజీవులై లేచి యెరూషలేములో అనేక మందికి కనబడినారు. ఇంచుమించు ఆ దేశమంతా కూడా అంధకారం అయిపోయింది. సామాన్యముగా ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఆయన అంతము చూడండి, దేశాన్ని కదిలించింది. భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయినాయి. దేవుని మందిరపు అడ్డతెర, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెర పైనుండి కిందికి 2గా చినిగిపోయింది. యేసయ్య అంతం ఎలా ఉందంటే, గొప్ప మహిమకి ప్రారంభముగా ఉన్నది. అనేక మంది ఆయన శిష్యులు లేచినారు. దేవరాజ్యాన్ని ఈనాటికి నిర్మిస్తున్నారు. అందుకే మనం ఎవరికి పుట్టినామా, ఎలాగ పుట్టినామా, బంగారపు ఉయ్యాలలో మనము ఊహించకపోయినా క్రీస్తులో మన జీవితాలు దినదినము సంవత్సరాల తరబడి నూతనపరచబడి మహిమకరముగా దేవునికి, ప్రజలకు క్షేమకరంగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహము లేదు. అందుకే ఈ 7 మంది వీరి జీవితాలు, వీరిలో మరి మోసం లేదు, మంచివారే, కానీ వారి అంతము చూడండి చాలా బాధాకరంగా ముగించబడింది. యెఫ్తా ఏమో అనాలోచనగా, ఆవేశంగా దేవునికి మొక్కుబడి చేశాడు. యెఫ్తా కుమార్తెమో తన తండ్రికి ఊరేగింపుగా నాట్యం వేసుకుంటూ ఆమె వెళ్ళింది. ఆ సంబరము కాస్త విషాదముగా మారిపోయింది. యెఫ్తాను ఆ విషయము కృంగదీసింది. అందుకే మీరు ప్రమాణం చేయవద్దు అని ప్రభు చెప్పాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టు నుండి కలుగునది ఉంటున్నది అని ఆయన చెప్పాడు. నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లిపోవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేవు. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుండి 37 వచనాల వరకు
ఈ మాటలు రాయబడ్డాయి. అవునంటే అవును, కాదంటే కాదు. కొంతమంది వారి పిల్లలు కలిగినప్పుడు మా పాపని మీ అబ్బాయికి మేనత్త కుమార్తెని మేనమామ కొడుకు ఇవ్వడానికి చిన్నప్పుడే వాళ్ళు ప్రమాణం చేసుకుంటారు. కానీ వారు పెరుగుతూ ఉండగా భవిష్యత్తులో మరి ఎటువంటి పరిస్థితులు వస్తాయో అవన్నీ ఆలోచించుకుండగానే భవిష్యత్తే వీరి చేతిలో ఉన్నట్లుగా ఆ పిల్లలకు సరిగ్గా 3 నెలలు రాకముందే ఈ అమ్మాయి పలాని అబ్బాయికని పేరు పెడతారు. కానీ రాబోయే పరిస్థితుల్లో ఇప్పుడున్నట్లుగా ఉండవు. అందుకే లేనిపోని శోధనలు, శ్రమలు, అసమాధానము, అశాంతి, ఒకరంటే ఒకరికి విరోధం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడే ఎలానో భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉన్నట్లు కొంతమంది మాట్లాడతారు. అందుకే ప్రమాణము కానీ ఒట్టు అనేది కానీ లేకుండా కొంతమంది మనల్ని ఒత్తిడి చేస్తారు. నా దగ్గర లేదయ్యా అంటే మరి ఎప్పుడు ఇస్తావో చెప్పుకుంటారు. ఎప్పుడు ఇస్తానని నేను ఎట్లా చెప్పగలను? నా దగ్గర ఎప్పుడు ఉంటుందని నీకు ఎప్పుడు ఇస్తానని మాట ఇచ్చేసరికి దాన్ని నెరవేర్చాలి. పలానా రోజులు ఇస్తానని నేను చెప్పను. నా దగ్గర ఉంటే మాత్రము మీకు ఇవ్వడానికి నాకు ఇష్టమే, సమాధానమని మనం అలా చెప్పాలి. కానీ సమయాన్ని మనం చెప్పకూడదు. ఎవరికైనా సహాయం చేయడానికి అవునంటే అవును, కాదంటే కాదు. అవును కాదు, అవును కాదు, ఇస్తే ఇస్తా లేకపోతే లేదు అని మాట్లాడకూడదు. యెఫ్తా తను చేసిన ప్రమాణం వలన తన ఏకైక కుమార్తె, ఇంకా వేరే అబ్బాయి లేడు, ఒకటే ఒక కుమార్తె కళ్ళ ముందే దహనబలిగా మారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ అమ్మాయి అయినా తండ్రికి ఊరేగింపుగా నాట్యం వేసుకుంటూ ఎదురుగా వెళ్ళింది. మరి దావీదు గోలియాతును చంపినప్పుడు స్త్రీలు నాట్యం ఆడుతూ ఆ పాడిన పాటలు రాజైన సౌలులోని దురాత్మను బయటకు తీసినాయి. దావీదుకు దాని ప్రతిఫలంగా ఇంచుమించు 10 సంవత్సరాలు భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాడు. మనం పాడిన పాటలు, మన ప్రశంసలు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మనం చూడాలి. చూడండి, మరి వారిద్దరిలో తప్పేం లేదు. కానీ జ్ఞానం లేకనే వారి జీవితాలు బాధాకరంగా ముగించబడ్డాయి, విషాదంగా ముగించబడ్డాయి. అలాగే ఇంకొక వ్యక్తి ఎవరంటే దీనా అనే ఆమె యాకోబు యొక్క ఒకే ఒక కుమార్తె. ఆదికాండము 34వ అధ్యాయంలో ఆమె గురించి రాయబడినవి. 34వ అధ్యాయంలో
లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా 12 మంది మగపిల్లలు, ఒక్క పాప. ఈమె పేరు దీనా. ఈ ఒక్క ఆమె తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించినట్లుగా, బాధాకరంగా మిగిలిన జీవితము గడిపినట్లుగా మనము చూడగలం. యాకోబు పద్నరాములో నుండి సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ షెకెము అనే ఆ ప్రాంతంలో ఈమెకెందుకో మరి తండ్రికి తెలియకోకుండా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. అందరు పలకండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. తండ్రికి చెప్పుకోకుండా మరి లోక సంబంధంగా చూడడానికి ఆమె వెళ్ళింది. అంటే వారి డ్రెస్ ఎలా ఉంటుందో, వారి ముక్కు పుడకలు, వారి కమ్మలు, వారి గాజులు ఎలాగుంటాయో, మరి వాళ్ళు పెదాలకు లిప్స్టిక్ వేస్తారా, చెప్పులు ఎలాంటివి వేస్తారు, వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు, వాళ్ళ ముఖానికి మేకప్ ఉంటుందా ఉండదా, వాళ్ళ ఎంట్రుకలు ఏ విధంగా స్టైల్గా ఉంటాయి. ఈమెకు అది అవసరం లేదు. ఒక దైవజనుని కుమార్తె, వాగ్దాన సంబంధమైన పితరుల స్వాస్థ్యంలో ఈమె ఉంది. ఈమె ఆత్మ సంబంధముగా ఆలోచించాలి కానీ ఇట్లా లోక సంబంధంగా ఏదో చూడడానికి వెళ్ళకూడదు. అట్లా చేయటం వలన ఆమె జీవితము అపవిత్రపరచబడి ఆ తర్వాత ఆమె శేష జీవితం అంతా ఆ బాధతోనే ఆమె జీవించింది. ఆ తర్వాత ఆమె పెళ్ళి అయినట్టు కానీ ఇంకా ఏమి కూడా మనకి ఎక్కడ లేఖనాలు దొరకవు. కేవలము ఆమె చేసిన పనిని ఒకే ఒక వచనంతో పరిశుద్ధాత్ముడు ముగించినాడు. ఏంటంటే, యాకోబు కుమార్తె లేయా కనిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. లేయా యాకోబుల కుమార్తె దీనా ఒకనాడు ఆ దేశ స్త్రీలను చూడటానికి వెళ్ళెను. ఈమెకు లోక సంబంధమైన పిచ్చి. ఇది లోక సంబంధమైన పిచ్చిని మానుకోకపోతే వారి జీవితాలు, శేష జీవితాలు బాధాకరంగా ముగించబడతాయి. ఈ ఒకే మాటలో ముగించాడు. మరి ఆమె మనస్సులో ఆత్మ సంబంధంగా ఆమె ఆలోచించటం లేదు కానీ లోక సంబంధంగానే ఆమె ఆలోచిస్తూ ఉంది. అందుకే ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి. కొంతమంది ఒంటరిగానే చుట్టాల దగ్గరికి అక్కడ ఇక్కడ వెళ్తుంటారు. యవనస్తులు, అమ్మాయిలు లేనిపోని ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకనేమో మరి కొన్ని ప్రాంతాలలో స్త్రీలను బయటికి రానివ్వరు. వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సింది ఉండే పరిస్థితి కొన్ని దేశాలలో ఏర్పాటు చేశారు.
ఈ రోజున స్త్రీలు కూడా పురుషులతో పాటు ఉద్యోగాలు చేయటాన్ని ప్రభుత్వాలు ప్రారంభించి అనేకమైన ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. అనేకమైన సమస్యలు ఎక్కడ చూసినా కూడా మనకు తెలియకుండా, మీడియాకు తెలియకోకుండా, పేపర్లకు తెలియకోకుండా ఎంతమంది జీవితాలు నిలువున నాశనం అయిపోతున్నాయో. కారణం ఏంటంటే లోపల ఉండాల్సిన ఆమె స్త్రీ బయటికి పురుషునితో పాటు సమానంగా నేనేం తక్కువ అన్నట్లుగా ఈమె కూడా ఉద్యోగం చేయటాన్ని బట్టి అనేక రకాలైన సమస్యలు అపవాది కలగజేస్తూ ఉన్నాడు. కేవలము అలా చూడడానికి వెళ్ళినందుకే ఆ దేశాన్ని ఏలిన రాజు కుమారుడు ఆమెను చూసి ఆమెను ఆశించినాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. మనకెంతసేపు ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధముగా మనము జీవించాలి కానీ లోక సంబంధంగా మరి దేన్ని కూడా మనము ఎక్కువగా కోరుకునకూడదు. దానివలన శేష జీవితము బాధాకరంగా మిగిలిపోతుంది. తండ్రికి తెలియజేయకుండా ఆమె వెళ్ళటం వలన యవనస్తురాలు ఆ అమ్మాయి జీవితం అపవిత్రపరచబడి, చూడండి, వాస్తవానికి వాళ్ళ నాన్న అక్కడ గుడారాలు వేసాడు. అది ఆమెకు నచ్చలేదేమో. ఏంది గుడారాలేంది, ఆమె రాజు ఇల్లు ఎట్లుంటుందని అంతఃపురం పెద్దగా ఉంటుంది. ఆ బిల్డింగులన్నీ చూసుకుంటూ వెళ్తుంది. ఆ స్త్రీలు వాళ్ళందరినీ చూసుకుంటూ నవ్వుకుంటా, అబ్బా భలే ఉంది, భలే ఉంది అని ఒక తిక్క వ్యక్తిలాగా, తిక్క అమ్మాయిలాగా ఈమె వెళ్తుంటే ఈమెను ఆ దేశాన్ని వెళ్ళి రాజు కుమారుడు చూశాడు, ఆమెను అవమానపరిచాడు. దానివలన మొత్తం ఆ షెకెము పట్టణంలో ఉండే అందరినీ, వస్తువులను అన్నిటినీ యాకోబు కుమారులు మిగిలిన 10 మంది మా చెల్లెల్ని ఇలా చేస్తారనేసి ఆ దేశాన్ని కాల్చిపారేశారు, ఆ పట్టణాన్ని. ఈమె జీవితము అర్ధాంతరంగా, ఇంకా శేష జీవితము బాధాకరంగా ముగించబడింది. తెలియనప్పుడు మనము ఎట్లా అంటే అట్లా జీవించినాం. అయితే తెలిసిన తర్వాత లోక సంబంధమైన ఆలోచన, మనస్సులు లోక సంబంధమైన వారి లాగా ఉండాలి, అలా నడుచుకోవాలని అనుకోవటము బాధాకరంగా, బాధకు గురి చేస్తుంది. అందుకే మీరు వారిలో నుండి ప్రత్యేకించబడి మీరు ప్రత్యేకముగా ఉండండి. అన్యజనుల వలె మీరు నడుచుకోవద్దు అని ప్రభు చెప్పినాడు. సియోను కుమార్తెలు యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, సియోను కుమార్తెలు ఆత్మీయముగా, ఆత్మ సంబంధముగా అలంకరించుకోకుండా వెలుపటి అలంకారాన్ని ఎక్కువగా ఆశించి లోకస్తుల వలె బ్రతకడానికి వారు జీవిస్తున్నారు అనేసి సియోను కుమార్తెల గురించి ఆయన ఈ మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో
16వ వచనంలో, మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపును చూచుచు, కులుపుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానవును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్ర వంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముష్కులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముష్కులను, పాగాలను, శాలువులను తీసివేయును. ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్ట, అల్లిన జడకు ప్రతిగా బోడి తల, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. ఖడ్గము చేత మనుష్యులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును. సీయోను కుమార్తెలు, ప్రభువుకు చెందిన పిల్లలు ఇలా ఉన్నారు. వారి మీద వారి శేష జీవితము ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును అని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే పురుషులు కానీ స్త్రీలు కానీ మారు మనసు పొందిన వారు తగుమాత్రము తగినంతగా ఇతరులకు మాదిరికరంగా ఆదర్శంగా మనము అలంకరించుకోవాలి, కానీ ఎక్కువగా లోక సంబంధమైన విధానంలో ఉండకూడదు. ఈ విషయాన్ని పేతురు గారు చాలా చక్కగా చెప్పాడు. 1 పేతురు 3వ అధ్యాయము, అటువలే స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, అవి ధరించకూడదని కాదు కానీ, జడ వేసుకోకూడదని కాదు కానీ నార్మల్గా ఉండాలి. కొంతమంది జడ తిప్పి వేస్తూ ఉంటారు, ముందు పక్క ఇట్లా లాగుతారు, రకరకాలుగా ఏమేమి అంతా లేదు. నార్మల్గా ఇతరులు మనం చూసినప్పుడు మనలో ఒక తల్లిని వారు చూడాలి. పురుషుడైతే ఒక తండ్రిలాగా చూడాలి. వెలుపటి అలంకారాన్ని ఎక్కువగా ప్రేమించుకోకుండా తగుమాత్రం అంతరంగపు అలంకారం ఏంటంటే సాధువుగా, మెత్తనైన మనస్సు కలిగి, ఇవి అక్షయ అలంకారాలు. ఇవి హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకారంతో నింపుతాయి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ భర్తలకి లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. ఇది నిజమైన అలంకారం.
ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అబ్రహామును శారమ్మ యజమానుడు అని పిలిచిందంట. యజమానుడు అని. హల్లెలూయా. మామూలుగా స్త్రీ పురుషుని కొరకు చేయబడ్డది. అందుకే స్త్రీ బలహీనమైన ఘట్టమని పురుషుని ప్రకటెముకల నుండి ప్రభు ఆమెను తీసి ఆమెను స్త్రీగా నిర్మించాడు. కనుకనే కుమార్తెలుగా ఉన్నవారు తల్లిదండ్రులకు చెప్పకుండా ఏ పని చేయకూడదు. ఇక్కడ యాకోబుకు ఆమె చెప్పినట్లుగా లేదు. లోక సంబంధమైన ఆశ ఎంతో చూడాలి. ఏదో చూడాలని ఆమె పరిగెత్తింది. ఆ వెళ్ళటంతోనే ఆమె జీవితము మామూలుగా వెళ్ళి ఉండదు, సంబరంగా వెళ్ళింటది. మనం ఎక్కడికైనా సంబరంగా వెళ్తే లోక సంబంధమైన వాటి కొరకు ప్రార్థనలకు కాకుండా, దేవుని దగ్గరికి కాకుండా లోక సంబంధమైన వాటి కోసం సంబరంగా వెళ్తే విషాదంగా తిరుగు ప్రయాణం వస్తుంది. హల్లెలూయా. అందుకే లోక సంబంధమైన దేన్ని కూడా మీరు చూడండి. మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మంచి బిల్డింగ్ మీరు చూసినప్పుడు చాలా బాగుంది అంటారా? కానీ ఆత్మ సంబంధంగా ఉన్న వాళ్ళకి ఏం బాగుంది అనిపిస్తుంది. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, చూచుటకెన్నో వింతలున్నవి భూమిలోన, చూడగ ఎందరో గనులున్నారు ధరలోన, ఏమి చూసినా ఎవరిని చూసినా ఫలమేమి, నా కన్నులారా నిన్ను చూసినా చాలయ్యా. యేసయ్యను మనము ఆ మహిమ కలిగిన శరీరము కలిగి ఆత్మీయ నేత్రాలతో ఆయన సింహాసనుడై ఉన్నప్పుడు ఆ చూడటంతో మన కళ్ళకు తృప్తి కలుగుతుంది. అంతవరకు ఈ లోకము మనకు ఎట్లా కనపడాలంటే ఒక పెంటలా కనపడాలి. ఎలా కనపడాలమ్మా? పెంటలాగా. ఏం బా పరలోకములు చూడండి. ఇక్కడ మట్టి మిద్దెలు, సిమెంట్ గోడలు, మహా అంటే టైల్స్ వేస్తారు. కానీ పరలోకంలో రోడ్లు ఎలా ఉంటాయి? బంగారు వీధులు, బంగారు వీధులు. ఆ పట్టణం యొక్క పునాదులు 12 రకాల వజ్ర వైడూర్యాలతో నిర్మించబడ్డాయి. చూడాలని లేదా దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గానము, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా యేసుని పాదాలు, చూడాలని లేదా దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గానము, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా యేసుని పాదాలు. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది,
జీవితంలో యేసయ్య పాదాల దగ్గర ఉండే ఆనందాన్ని చాలా మటుకు మనం తక్కువగా ఎంచుతాం. ఏముంది లేదు, ఆ నిజమైన ఆనందాన్ని, ఆ నిజమైన సౌందర్యాన్ని చాలా మటుకు, నా మటుకు నేను కూడా ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేశాను. ఆ తదుపరి తీవ్రమైన బాధకు గురైపోయినాను. మనకు ఈ లోకములో ఒక్కసారి మనం యేసు ప్రభు యొక్క ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని, సమాధానాన్ని మనం పొందుకున్న తర్వాత కొంతకాలం బాగానే ఉంటాము. మళ్ళీ మనలోకి లోక సంబంధమైన ఆనందాల్లో మన మనస్సు ఉరకలేస్తూ ఉంటుంది. అది మనల్ని నడి సముద్రంలో పీకల్లోతు ముంచి వెళ్ళిపోతుంది. యేసు తప్ప మరెవ్వరు కూడా కనపడరు. యేసు ప్రభు కొండ మీద ప్రార్థనకి వెళ్ళాడు. 3 శిష్యులు తొడుక్కొని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖస్వరూపం మారిపోయింది. ఆయన బట్టలు దగదగ మెరిసినాయి. మహిమతో ఆయన నింపబడ్డాడు. అంతలో మేఘం వచ్చింది. ఆ మేఘాల మీద 2 దైవజనులు యేసు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. మోషే, ఏలియా. ఇదంతా కూడా పేతురు, యోహాను, యాకోబులు చూస్తున్నారు. వాళ్ళు మోషేని ఎప్పుడు చూశారు? వాళ్ళు ఏలియాని ఎప్పుడు చూశారు? వాళ్ళు ఎప్పుడు చూశారంటే పరలోక రాజ్యంలో మర్మం అనేది ఉండదు. ఎవరు కూడా పేరు బ్యాడ్జి పెట్టుకోరు. నా పేరు మోషే అని ఎవరు చెప్పకపోయినా అక్కడ మర్మం అనేది ఉండదు. ఊరక పేరు వినింటారు. మనలాగే పేతురు మోషే ఎర్ర సముద్రాన్ని అరణ్యంలో నడిపించాడు, ఎర్ర సముద్రంలో నడిపించాడు, 6 నెలలుగా మార్చాడు అని మనలాగా చదువుకుంటారు. కానీ మోషేను వారు చూడలేదు. కానీ దర్శనంలో ఈయన మోషే వాళ్ళు గుర్తుపట్టగలిగినారు. చూడండి, నిజంగా వారికి మోషే, ఏలియా కనబడినప్పుడు పేతురైతే ఇంకా సంబరపడిపోయి ఆవేశంగా ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా, మనం ఇక్కడే ఉందామయ్యా, ఈ కొండ మీదే ఉందాం, నీకు ఒక గుడారం వేస్తాం, మోషేకు ఒక గుడారం వేస్తాం, ఏలియాకు ఒక గుడారం వేస్తాం, మీకు 3 గుళ్ళు కట్టించి నేను పూజారిగా ఉండి అందరూ భక్తులందరూ ఇడికి వచ్చి కానుకలేస్తూ ఉంటారు. ఇది చాలా బాగుందయ్యా. నిజంగా వాళ్ళు మోషే, ఏలియాని చూసినప్పుడు ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఆ ఆనందంలో వారు ఏం చేశారంటే యేసు ప్రభువుని మర్చిపోయారంట. లేఖనాన్ని చూడండి. ఆ లేఖనం ఏంటంటే, పేతురు తాను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా ఆ మాట మాట్లాడుతున్నాడు.